వెల్కమ్ టు వార్తా 9 ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి. సచివాలయం ప్రాంగణంలో 20 అడుగుల కాంస్య విగ్రహం ఆవిష్కరణ. గీత రచయిత అందశ్రీని సన్మానించిన సీఎం రేవంత్. అనంతరం విగ్రహ రూపకర్తలు గంగాధర్, రమణారెడ్డిలకు సన్మానం. కాకినాడ పోర్టు నుంచి బియ్యం అక్రమ ఎగుమతులు. సిట్ ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం. కాకినాడ పోర్టు నుంచి భారీగా బియ్యం తరలిపోయిందన్న దినకర్. తప్పులు బయటపడుతున్నాయని ఇష్టానుసారం మాట్లాడుతున్నారన్న అనిత. స్థాయి వయసు మర్చిపోయి మాట్లాడుతున్నారని మండిపాటు. పద్ధతిగా మాట్లాడాలని హితవు. సమావేశాలు సజావుగా జరగకున్న పాలక పక్షం. కుట్ర పండిందని జగదీష్ రెడ్డి ఆరోపణ. రాహుల్ గాంధీ కూడా అదానీ మోదీ టీషర్ట్ ధరించి పార్లమెంట్ కు వెళ్లారని వ్యాఖ్య. కేసీఆర్ దీక్ష వల్లే తెలంగాణకు అనుకూలంగా ప్రకటన వచ్చిందన్న జగదీష్ రెడ్డి. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు పాల్గొన్నారు. పూజా కార్యక్రమం అనంతరం తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ జరిగింది. తెలంగాణ తల్లి అంటే భావన కాదు, 4 కోట్ల ప్రజల భావోద్వేగమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మన సంస్కృతి సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం తెలంగాణ తల్లి అంటూ ఆయన తెలిపారు. చాకలి ఐలమ్మ, సమ్మక్క, సారలమ్మ స్ఫూర్తితో తెలంగాణ తల్లి విగ్రహం రూపకల్పన జరిగిందన్నారు. విగ్రహం రూపు ఎడమ చేతిలో వరి, మొక్కజొన్న కంకి, సజ్జ కంకి, మెడలో కంటే చేతికి ఆకుపచ్చ గాజులు, ఆకుపచ్చ చీర, బంగారు రంగు అంచు, పోరాట స్ఫూర్తిని తెలిపేలా పిడికిళ్లు తెలంగాణ తరం పోరాట బట్టిమను ప్రతిబింబిస్తుండడంలో సందేహం లేదు. విగ్రహ ఆవిష్కరణ అనంతరం జై హే తెలంగాణ గీత రచయిత అందశ్రీని సీఎం రేవంత్ రెడ్డి సత్కరించారు. తెలంగాణ తల్లి విగ్రహ రూపకర్తలు ప్రొఫెసర్ గంగాధర్, రమణారెడ్డిలను సన్మానించారు. ఈ మంత్రులకు పెద్దలకు అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. నా తెలంగాణ కోటి రత్నాల వీణ, నా తెలంగాణ తల్లి కంజాతవల్లి అన్న దాశరథి మాటలు గుర్తు చేసుకుందాం. ఈ తరుణంలో మా ఆడబిడ్డలు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణలో పాల్గొని ఈ కార్యక్రమం ఒక అద్భుతమైన కార్యక్రమంగా చరిత్ర పుటలలో శాశ్వతంగా నిలిచిపోయే విధంగా ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు. మొదటి సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భంలో పెద్దలు అందశ్రీ గారిని, మిత్రులు ప్రిన్సిపల్ ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ జేఎన్టీయు ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ అండ్ ఆర్కిటెక్చర్ గంగాధర్ గారిని, శిల్పి రమణారెడ్డి గారిని ఈ సందర్భంగా సన్మానించుకోవడం తెలంగాణ కవులు కళాకారులకు సముచితమైన స్థానం ఇవ్వాలన్న ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం చాలా ముఖ్యమైన అంశం. మిత్రులారా, ఏ ప్రాంతానికైనా ఈ భూలోకంలో గుర్తింపు, అస్తిత్వం తల్లి. మన సంస్కృతికి సాంప్రదాయాలకి ప్రతిరూపం తల్లి. 4 కోట్ల తెలంగాణ ప్రజలు దశాబ్దాల కాలం పాటు పోరాటం చేసి అమరులై సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మన తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించుకోవడం మనందరికీ గర్వకారణం. ఈ సందర్భంగా ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో ఆనాడు తెలంగాణ సంస్కృతి మీద, సాంప్రదాయాల మీద దాడి చేయడమే కాదు, హవయేళన చేస్తూ తెలంగాణ ప్రజల్ని అవమానించిన సందర్భాలు ఎన్నో మనం చూసినాం. అక్కడి నుంచి విద్యార్థి ఉద్యమకారులు అమరులై సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు తప్పకుండా తెలంగాణ సంస్కృతి పునరుజ్జీవింపబడుతుంది, మన తల్లిని గౌరవించుకుంటామని ఆలోచన చేసినాం. కానీ ఒక వ్యక్తి, ఒక కుటుంబం, ఒక రాజకీయ పార్టీ తమ గురించి మాత్రమే ఆలోచన చేసి 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష పట్ల
నిర్లక్ష్యం వహించడం వల్ల ఈనాడు ప్రజాప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేర్చాలన్న ఆలోచనతో నా సహచర మంత్రివర్గ సహచరులందరూ సంపూర్ణమైన సహకారంతో ఈరోజు ఈ కీలకమైన నిర్ణయాలు మనం తీసుకోవడం జరిగింది. మిత్రులారా, ఆనాడు మీకు అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమం ఉవ్వెత్తున లేచినప్పుడు తెలంగాణ యువకులు ముఖ్యంగా తమ గుండెలపై టీజీ అని రాసుకొని తాము కట్టెల్లో కాలిన శాశ్వతంగా పచ్చబొట్టు పొడిపించుకున్న టీజీ ప్రజలకు శాశ్వతంగా గుర్తింపు ఉండాలి అని ఆనాడు టీజీ తెలంగాణ యువకులు గుండెల మీద రాయించుకున్నారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఆనాటి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం అంటే టీజీ అని కాకుండా టీఎస్ అని నామకరణం చేయడం ద్వారా తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షను ఆనాటి ప్రభుత్వము నిర్లక్ష్యం చేసింది. అందుకే ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ ఉద్యమకారులు ఏ అమరవీరులు తమ గుండెలపై టీజీ అని రాసుకున్నారో ఆ టీజీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదింపజేయడం ద్వారా తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను శాశ్వతంగా పదిలపరిచింది. ఇదే కాదు, ఈనాడు ఇక్కడున్న నిరుద్యోగ యువకులు, ఉద్యమకారులు, విద్యార్థులందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి కోట్లాది ప్రజల ఆకాంక్షలను సోనియా గాంధీ నెరవేర్చారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. మన దశాబ్దాల కలను నెరవేర్చిన గొప్ప నాయకురాలు సోనియాని కితాబిచ్చారు. సోనియా 78వ జన్మదినం సందర్భంగా ఆమెకు తెలంగాణ ప్రజల తరపున శుభాకాంక్షలు తెలిపారు. డిసెంబర్ 9 తెలంగాణకు పర్వదినమని 2009 డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి ప్రకటన వచ్చిందని ఆయన చెప్పారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్న దాశరథి మాటలు సత్యమని అన్నారు. ఏ జాతికైనా ఆ జాతి అస్తిత్వమే గుర్తింపు అని చెప్పారు. అసెంబ్లీలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ పోరాటంలో సకల జనులకు ఏకం చేసింది తెలంగాణ తల్లి అని రేవంత్ అన్నారు. ప్రజలను నిరంతరం చైతన్యపరిచి లక్ష్య సాధన వైపు నడిపిన తల్లి తెలంగాణ తల్లి అని చెప్పారు. తెలంగాణ తల్లికి గుర్తింపు లేదని, ప్రజా పోరాటాలకు ఊపిరి పోసిన మాతృమూర్తిని గౌరవించేందుకు నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. సచివాలయం ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించాలని, ఈ రోజుకు వారు 78 సంవత్సరాలు పూర్తి చేసుకొని వారు మన 60 సంవత్సరాల ఆకాంక్ష 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఏ ఆకాంక్ష కోసం, ఏ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేసినరో, అమరులైనరో ఆ ఆకాంక్ష నెరవేరడానికి పునాది రాయబడ్డ రోజు. అందుకే ఈరోజు ఈ శాసనసభ ద్వారా తమరి అనుమతితో శ్రీమతి సోనియా గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు ఈ సభ ద్వారా తెలియజేయడము మన యొక్క తెలంగాణ ప్రజల యొక్క కృతజ్ఞత శ్రీమతి సోనియా గాంధీ గారికి చేరవలసిన అవసరం ఉన్నది. అందుకోసమే మా సహచర శాసనసభ్యులందరినీ కూడా శ్రీమతి సోనియా గాంధీ గారి 78వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా అధ్యక్ష, ఈరోజు ప్రత్యేకమైన అంశం ప్రస్తావన మీకందరికీ మనకందరికీ తెలుసు. ఆనాడు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు మీరు అన్ని అంశాలను ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు. చేసిన తప్పులు బయటపడుతున్నాయనే భయంతో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ఏపీ హోంమంత్రి వంగల్పూడి అనిత మండిపడ్డారు. స్థాయి, వయసు మర్చిపోయి చిల్లరగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇది మంచి పద్ధతి కాదని అన్నారు. చంద్రబాబును విమర్శించినా, తమకు పవన్ కళ్యాణ్ కు మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నించినా విజయసాయిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. పద్ధతిగా మాట్లాడాలని హితవు పలికారు. తనపై వచ్చిన ఆరోపణలపై విచారణ చేసుకోవాలని విజయసాయి ధైర్యంగా చెప్పాలని అనిత పేర్కొన్నారు. ఆయనపై ఖచ్చితంగా కేసులు నమోదు చేస్తామని చెప్పారు. రేషన్ బియ్యం అక్రమాలపై కూడా విచారణ జరుగుతోందని, నిందితులను వదిలిపెట్టబోమని చెప్పారు. వైసీపీ నేతలు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే వచ్చే ఎన్నికల్లో ఆ 11 సీట్లు కూడా రావని చెప్పారు. విజయసాయిరెడ్డి అందులో నేను ఒకటే చెప్తా, డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ ఎవరికైనా అంత మన వాళ్ళ ఉద్యోగాలకి ఇబ్బంది కలిగేటంత పరిస్థితులు ఏ ఉద్యోగం కూడా తెచ్చుకోకూడదు. నేను అదే విషయాన్ని చాలా క్లియర్గా చెప్పాను. అంటే ఏమీ చేయలేక
అతగాడి తాలూకా తప్పులు బయటపడుతున్నాయి. ఏదైతే అతగాడు ఆ పోర్టుని 6,000 కోట్ల రూపాయలు ఉన్న పోర్టుని 594 కోట్ల రూపాయలకి ఎలాగైతే పీకల మీద కత్తి పెట్టి రాయించుకున్నాడో ఆ విషయాలన్నీ ప్రజలకు తెలియచేయడం అయింది. అదేవిధంగా ఇందులో వైవి సుబ్బారెడ్డి అల్లుడు కూడా అందులో ఇన్వాల్వ్ అవటం, విజయసాయిరెడ్డి అందులో ఇన్వాల్వ్ అవటం, అంటే వీళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని మొత్తం భ్రష్టు పట్టించేసి, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసి, రాష్ట్రంలో ఉన్న సంపదనంతటినీ దోపిడీ చేసి, ఆఖరికి రాష్ట్ర ప్రజల తాలూకా ఆస్తులు కానీ, ప్రభుత్వ సంస్థల తాలూకా ఆస్తులు కానీ, ప్రైవేటు సంస్థల తాలూకా ఆస్తులు కానీ అన్నీ కొల్లగొట్టి పీకల మీద కత్తిలు పెట్టి వాళ్ళ పేర్ల మీద రాయించుకొని ఈ రోజు అవన్నీ కూడా బయటకు వస్తున్నాయన్న భయంతో చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడితేనో, లోకేష్ గారి మీద మాట్లాడితేనో టాపిక్ డైవర్ట్ అవుతుంది అనే ఉద్దేశంతో నోటికి వచ్చినట్టు మాట్లాడే పరిస్థితి. నేనేమంటానంటే ఒకళ్ళ గురించి మాట్లాడేటప్పుడు 2 రకాలుగా ఆలోచించుకోవాలి. అవతల వ్యక్తి స్థాయి, అవతల వ్యక్తి వయసు, అట్ ద సేమ్ టైం మన స్థాయి, మన వయసు 2 కూడా ఆలోచన చేసుకోవాలి ఒక రాజకీయ నాయకుడు మాట్లాడేటప్పుడు. అటువంటిది అతని స్థాయి, అతని వయసుని మర్చిపోయి ఏదో నోటికి వచ్చినట్టు చిల్లరగా తిరిగే వాళ్ళు మాట్లాడినట్టు కూడా సొసైటీలోకి ఒక రెప్యుటేషన్ పోస్ట్లో ఉండి మీడియా ముందు మాట్లాడేటప్పుడు కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడటం అనేది అతని తాలూకా దాన్ని ఏమంటారంటే నైతికతకి మనం ఒక వదిలేయాలి, అదొక నిదర్శనంగా మనం భావించుకోవాలి. అట్ ద సేమ్ టైం నేనేమంటానంటే ఈ రోజు నువ్వు ఎన్ని రకాలుగా చంద్రబాబు నాయుడు గారిని తిట్టు, చంద్రబాబు నాయుడు గారి మీద బురద జల్లు, పవన్ కళ్యాణ్ గారికి మాకు ఏదో మధ్యలోని చిచ్చు పెట్టాలని ప్రయత్నం ఎన్ని చేయి, కానీ నిన్ను మాత్రం వదిలిపెట్టేది లేదు. ఆ విషయం మాత్రం మర్చిపోమాక. ఎంతమంది మీదకి నువ్వు వెళ్ళి ఎన్ని బురద జల్లాలని ప్రయత్నం చేసినా రేపు నా గురించి నువ్వు ఎన్ని మాట్లాడినా కూడా నేను కూడా భయపడేది ఏం లేదు. ఎందుకంటే ఈరోజు ప్రజల సొమ్ము తిన్నావు, ప్రజల సొమ్ము తిన్నారు మీరందరూ కలిపి. ఈరోజు చాలా ఆస్తులు కొల్లగొట్టారు. ఈ విషయాల మీద విచారణ జరుగుతుంది, ఈ విచారణలో వెళ్తుంది కాబట్టి ఎందుకు నీకు అంత భయం ఏంటి? నిజంగా నువ్వు చేయలేదనుకో ఎంక్వైరీ చేసుకోమని చెప్పు. దాని గురించి మాట్లాడటం అనేది చంద్రబాబు నాయుడు గారు వయసు గురించి ఎందుకు మాట్లాడతాడు ఈయన అసలు నాకు అర్థం కాదు. పవన్ కళ్యాణ్ గారు గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి మధ్యలో చిచ్చు పెట్టడానికి ఎందుకు మాట్లాడతాడు ఈయన? అదే నువ్వు బయటకు వచ్చావు, మేము ఆరోపిస్తున్నాం కొన్ని సందర్భాల్లో. ఆరోపణలకు విషయం చెప్పు. ఈ రోజు నా మీద ఎవరైనా ఆరోపించారనుకోండి, ఆ ఆరోపణలకు నేను సమాధానం చెప్తాను, దాని గురించి మాత్రం మాట్లాడరు వీళ్ళు. వెంటనే టాపిక్ డైవర్ట్ చేసి మాట్లాడే పరిస్థితి. లాస్ట్ 5 సంవత్సరాలు చేసి 11 తెచ్చుకున్నారు. మళ్ళీ ఈ 5 సంవత్సరాలు ఇదే కనుక చేస్తే ఆ 11 కూడా రావు. తాము అదాని రేవంత్ రెడ్డి ఉన్న టీషర్ట్ వేసుకుని వెళ్తే తప్పేమిటని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాలు సజావుగా జరగకుండా పాలకపక్షం కుట్ర పన్నిందని ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలను సభకు రాకుండా చేయాలని కుట్ర చేసిందన్నారు. అందుకే తమను అసెంబ్లీ బయటే అడ్డగించారన్నారు. ఇది వరకు ఎప్పుడు ఇలా జరగలేదన్నారు. మేము ఏ దుస్తులు వేసుకోవాలో స్పీకర్ చెబుతారా అని నిలదీశారు. రాహుల్ గాంధీ పార్లమెంట్ లో నిత్యం అదాని మీరే మాట్లాడుతున్నారని, ఇక్కడేమో రేవంత్ అదాని గురించి మాట్లాడవద్దని అంటారని ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీ కూడా అదాని మోదీ ఉన్న టీషర్ట్ ధరించి పార్లమెంట్ కు వెళ్లారని గుర్తు చేశారు. మరి తమను ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పాలన్నారు. పేరుకు ప్రజల ముందట మేము సమావేశాలు పెట్టాలని అనుకుంటున్నామని చెప్పి ప్రయత్నం చేస్తున్నట్టు కనిపించి వాళ్ళ స్వార్థం కొరకు, వాళ్ళ సంపాదన కొరకు ప్రజలకు కొత్త సమస్యల్ని తీసుకొచ్చి పెట్టి ఆ సమస్యలు పరిష్కారం కాకుండా, ఆ సమస్యల్ని ప్రతిబింబించకుండా, సభలో చర్చలు రానియకుండా చేయడం కొరకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందనేది ఇవాళ సంఘటనతో తేలిపోయింది. మేము లోపలికి వెళ్ళకముందే చాలా ఆశ్చర్యంగా ఇది బహుశా భారతదేశ పార్లమెంటరీ చరిత్రలో కానీ ఇంకెక్కడ ప్రపంచంలో ఏ పార్లమెంటరీ చరిత్రలో కూడా జరిగి ఉండదు ఇట్లా. శాసనసభ బయటనే మమ్మల్ని అరెస్ట్ చేయడం అనేది. దేని కొరకు? మీరు టీషర్ట్స్ వేసుకొని రావద్దు. ఏ టీషర్ట్స్? మరి ఏం బట్టలు వేసుకొని రావాలి? మేము ఏం బట్టలు వేసుకొని రావాలో కూడా స్పీకర్ గారు నిర్ణయిస్తారంటే ఇది చాలా ఆశ్చర్యం, చాలా ఆశ్చర్యం ఇది. మేము లోపలికి వెళ్ళిన తర్వాత చూసి దాంట్లో ఏమన్నా అభ్యంతరకరమైనయో, బూత్ పద్ధతుల్లో ఉన్నాయో, ఇంకోటో మనుషులు చూడకూడని పద్ధతుల్లో ఏమన్నా ఉంటే వారు అభ్యంతరం చెప్పొచ్చు. స్పీకర్ గారు దయచేసి పలానా సభ్యుడు వేసుకొచ్చిన బట్టలు ఈరోజు బాగాలేవు, నాగరికంగా లేవు, ఇబ్బంది అవుతుంది, కాబట్టి మీరు దాన్ని తొలగించి మామూలు డ్రెస్ వేసుకొని రండి అని చెప్పొచ్చేమో. ఆయన స్పీకర్ లోపలికి వెళ్ళిన తర్వాత ఆయనకు అర్హత ఉంది కాబట్టి, ఆ హక్కు ఉంది కాబట్టి. కానీ ఆశ్చర్యంగా మేము బయట గీ బొమ్మ ఉన్న టీషర్ట్ వేసుకొని పోయినాం. మేము జస్ట్ గీ బొమ్మ ఉన్న 2 బొమ్మలు, బహుశా వీళ్ళిద్దరు మీకు గుర్తుపట్టుంటారు. ఒక ఆయన
రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇంకొక ఆయన అదాని. అదాని అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఎట్లయితే కేసీఆర్ పేరు రోజు తలుస్తారో అక్కడ వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ ప్రతి నిత్యం తలిచే పేరు అదాని. ఇది క్రిప్టో కరెన్సీ తెచ్చి నాశనం చేసిండని, మొత్తం బ్లాక్ మనీకి ఈయన మూలమని, ఈయన విధ్వంసకరమైన పెట్టుబడిదారుడని రకరకాల పద్ధతుల్లో ప్రతిరోజు నిత్యం రాహుల్ గాంధీ ఎవరైతే దూషిస్తాడో ఆ అదాని, ఈ అదాని రేవంత్ రెడ్డి అక్కడనేమో రాహుల్ గాంధీ దూషిస్తాడు, ఇక్కడనేమో వీళ్ళిద్దరు చెట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నారు. ప్రత్యేకించి ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్ని అనర్థాలకి, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ ధనదాహానికి మూలం వీరిని అడ్డం పెట్టుకొని రామన్నపేట అంబుజా సిమెంటు ఏర్పాటు నుండి లగచెర్ల భూములైనా, మూసి పరివాహక ప్రాంత ప్రజల ఇల్లు కూలగొట్టి ఆయన కట్టాలనుకుంటున్న ఆకాశ హర్మయాలు సుందరీకరణకైనా, ఫోర్త్ సిటీ ఆలోచనకైనా, లగచెర్లకైనా అన్నిటికీ రేవంత్ ధనదాహం వెనకాల ఉన్న భూదాహం వీరిద్దరిది. ఎందుకు చేస్తున్నాడు ఇవన్నీ అని అంటే అదాని ఆస్తులు పెంచుకోవడం కొరకు. అదాని బహిరంగ ఇచ్చిన 100 కోట్లు అయితే స్టార్టింగ్ ఇస్తున్న ఆయన నుంచి ఆశిస్తున్న 1000 కోట్ల కొరకు ఇవాళ రేవంత్ ఈ పరిపాలన చేస్తున్నాడు. ప్రజల్ని భూములు లేకుండా, ఇల్లు లేకుండా, గూడు లేకుండా చేసే దుర్మార్గ పనికి పాల్పడుతున్నాడు అని చెప్పి ఈ ప్రపంచానికి చెప్పాలని, ప్రత్యేకించి వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ కూడా తెలిసేటట్టుగా చేయాలని చెప్పి మేము సింబాలిక్గా ఈ బొమ్మలున్న టీషర్ట్లను ధరించి శాసనసభలో వెళ్ళాలని అనుకున్నాం. మేము ఏం జరిగింది ఇక్కడ? 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కేవలం ఎన్నికల్లో ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వని హామీలు కూడా కేసీఆర్ అమలు చేసి చూపించారని బీఆర్ఎస్ నాయకురాలు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఆమె తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. ఆశా వర్కర్లపై జరిగిన దాడిని ఖండిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఆశా వర్కర్ల పట్ల అవమానవీయంగా వ్యవహరించిందని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఆనాటి వివక్షకు తావు లేకుండా తెలంగాణ అభివృద్ధికి ఆకాంక్షిస్తూ కేసీఆర్ గారు తీసుకున్న ఉద్యమం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి ఈరోజు అంకురార్పణ జరిగిన సందర్భం ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. కానీ ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు చూస్తూ ఉంటే గత 10 సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయి, ఏ వర్గం వాళ్ళైనా కూడా ప్రభుత్వం అడగకుండానే ఒక రకమైన భరోసా కల్పించిన సందర్భం 10 సంవత్సరాలు చూస్తున్నాం. ఏ వర్గాన్నైనా కూడా ఎంచుకొని ఆ వర్గానికి ఉన్న కష్టం ఏంటని తెలుసుకొని కేసీఆర్ గారు తన ప్రభుత్వంలో హామీలు ఇస్తూ అమలు చేసుకుంటూ పోయినారు. హామీలు ఇవ్వకపోయినా కూడా ప్రజల అవసరాలను గమనిస్తూ పథకాలను ఇంప్లిమెంట్ చేసిన ఘనత ఖచ్చితంగా కేసీఆర్ గారిది. అలా చాలా కార్యక్రమాలు చెప్పుకోవచ్చు. రైతు బంధు నుండి మొదలు పెడితే మిషన్ భగీరథ లాంటి కార్యక్రమాలు, రైతు బీమా లాంటి కార్యక్రమాలు ఎన్నికలప్పుడు హామీలు ఇవ్వకపోయినా ప్రజల అవసరాలను గమనిస్తూ ఇంప్లిమెంట్ చేసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. దాంట్లో భాగంగా ఈరోజు ఆశా వర్కర్లది ఏదైతే ఉందో, ఈరోజు ఈ రాష్ట్రంలో ఆశా వర్కర్ల మీద జరిగిన దాడి ఏదైతే ఉందో నిజంగా సభ్య సమాజం అంతా తలంచుకోవాల్సిన సందర్భం. దాన్ని ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఉదయం నుండి చూస్తూ ఉన్నాం. మేము అసెంబ్లీలోకి వెళ్ళాలని బయలుదేరిన సందర్భంలో మమ్మల్ని అక్కడ అడ్డుకొని అరెస్ట్ చేసి ఇక్కడ తీసుకొచ్చి మమ్మల్ని వదిలిపెట్టిన విషయాన్ని రాష్ట్ర ప్రజలందరూ గమనించున్నారు. అసలు ఎందుకు మమ్మల్ని తీసుకొస్తున్నా కూడా అర్థం కాని పరిస్థితి. మిగతా వాళ్ళందరూ కనీసం టీషర్ట్స్ మీద ఏదో ఉంది, బొమ్మ ఉంది అని చెప్పేసి అదాని గారిది, రేవంత్ రెడ్డి గారి బొమ్మ ఉందని చెప్పేసి తీసుకొచ్చి ఇక్కడ వదిలేసిండ్రు. కానీ మహిళలుగా మేమైతే మా దగ్గర ఏమీ స్టిక్కర్ లేదు, ఏమీ లేదు. అయినా కూడా మమ్మల్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ వదిలేసిన విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. అంటే పైన ఒక నీతి, కింద ఒక నీతి ఏ విధంగా జరుగుతుంది అనేది కూడా ఇప్పటికే సమాజం అంతా కూడా గమనించున్నది. కానీ ఈరోజు ఆశా వర్కర్ల పట్ల ఏదైతే ఉందో, ఆశా వర్కర్ల పట్ల ఈ ప్రభుత్వం ప్రవర్తించిన తీరు ప్రతి ఒక్కరం కూడా ఖండించాల్సిన అంశం. ఎందుకంటే ఆశా వర్కర్లకు కానీ మిగతా వర్గాలకు కూడా
అమలు కాని హామీలు అంటే ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రావాలి, ముందైతే మాట ఇచ్చేద్దామనే లెవెల్లో మాట ఇచ్చున్నారు. మీరు ఇచ్చిన మాటనే నిలబెట్టుకునే ఈరోజు అక్క చెల్లెలందరూ రోడ్డెక్కి ఉన్నారు. ఈరోజేమో గొప్పగా అసెంబ్లీలో తెలంగాణ తల్లి గురించి, తెలంగాణ విగ్రహం ఏర్పాటు గురించి చాలా గొప్పగా మాట్లాడున్నారు. 4-5 గంటలు అందరు కూడా మాట్లాడున్నారు, విన్నాం. మరి క్షేత్రస్థాయిలో కింద స్థాయిలో సేవలు అందిస్తున్న ఆశా వర్కర్లకి ఈరోజు ఎలాంటి దాడి జరిగిందనేది ఒక్కసారి గమనించమని కోరుతా ఉన్నాను. ఇదే కాకుండా అసలు ఎందుకు జరిగింది, ఎందుకు అంత దారుణంగా వాళ్ళ మీద ప్రవర్తించాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది కూడా చూడాల్సిన అవసరం. నిజంగా మగవాళ్ళు, మగ పోలీసులు అంటే మెన్ బట్టి వాళ్ళ చీరలు బట్టి లాగుతూ ఉంటే సిట్తో పేదల పీఎం మాఫియా ఆగడాల ఆట కట్టున్నారు. 20 సూత్రాల కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ మీడియాతో మాట్లాడిన ఆయన, కాకినాడ పోర్టులో కూలీలకు పని కల్పించడం అంటే అక్రమ అవినీతి బియ్యం వ్యాపారంతో కాదు, సక్రమమైన ఎగుమతులు దిగుమతుల వ్యాపారంతోనే అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని హితవు పలికారు. కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం పేదలకు ఆకలి తీర్చాలని రెట్టింపు బియ్యం ఇస్తే కాకినాడ పోర్టు నుండి రెట్టింపు బియ్యం విదేశాలకు వెళ్లిందని విమర్శించారు. పేదల బియ్యం దోపిడీపైన సిట్ అనగానే కలుగులో ఉన్న అవినీతి పరులు స్టాండ్ అటెన్షన్ అండ్ రన్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బియ్యం ఎగుమతి చేస్తున్న నౌకను ఆపడం వెనుక ఉన్న స్ఫూర్తి ముఖ్యమన్నారు. ఏప్రిల్ 2024 తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కూటమి నాయకులుగా నేను భారతీయ జనతా పార్టీ తరఫున, అలాగే ఇప్పుడు రైతు సాధికార సంస్థ చైర్మన్గా నూతనంగా నియమితులైనటువంటి మారెడ్డి శ్రీనివాసరెడ్డి గారు తెలుగుదేశం పార్టీ తరఫున, ఎంఎస్ఎంఈ చైర్మన్గా ఉన్నటువంటి శివశంకర్ గారు, మేము ముగ్గురం కూడా 22 నుంచి 24 మధ్య జరిగినటువంటి అంశాలన్నింటినీ కూడా మళ్ళీ క్రోడీకరించి చాలా డీటెయిల్డ్గా ఇక్కడ కూర్చున్నటువంటి అనేక మంది ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారు కూడా ఆ యొక్క ప్రెస్ మీట్ కవర్ చేయటం జరిగింది. చాలా డీటెయిల్డ్గా 2022లో ఏదైతే మేము చెప్పామో 24 వరకు జరుగుతున్న కార్యక్రమాలన్నింటినీ కూడా వివరించడం జరిగింది. భగవంతుడి యొక్క ఆశీస్సులతోటి నాకు ఈ అవకాశం రావటం, వచ్చిన తర్వాత కొంత అవగాహన, గతంలో దీని మీద వర్కౌట్ చేసినటువంటి అవగాహన మేరకు నేను ఏదైతే 10వ తారీఖు అక్టోబర్ 2024 సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి అధికారులను పిలిపించి మాట్లాడిన తర్వాత 2 రకాల నివేదికలు వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ రాబట్టడం జరిగింది. 12-11-2024 ఒక నివేదిక, మళ్ళీ 19-11-2024 నివేదిక. ఈ 2 నివేదికల్ని రాబట్టిన తర్వాత ఆ నివేదికల సారాంశం ఏంటంటే 15 అక్టోబర్ 2024 సివిల్ సప్లైస్ అధికారులతో కూడా చర్చించడం జరిగింది. ఏ రకాల సంస్కరణలు చేపట్టాలి, ఈ యొక్క అవినీతి భూతాన్ని కట్టడి చేయాలి, అర్హులైనటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారు ఆ బియ్యాన్ని వినియోగించుకునేటటువంటి విధంగా ఏ విధంగా ఉండాలి అనేటటువంటి అంశాన్ని లోతుగా అధ్యయనం చేసి సమీక్ష చేసి దానికి సంబంధించి ఒక నివేదికని, సంస్కరణలను ఏ విధంగా తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సమర్పించాలని మేము అనుకోవటం జరిగింది. దానిలో భాగంగానే లాస్ట్ వీక్ గడిచిన వారంలో సివిల్ సప్లైస్ శాఖ మంత్రులు నాదెళ్ల మనోహర్ గారితో కూడా 1 గంటన్నర దాకా కూర్చొని ఈ అంశాలన్నీ కూడా కూలంకుషంగా చర్చించడం జరిగింది. సిట్టు వేయటానికి ముందు జరిగినటువంటి చర్చ, అది మినిస్టర్ గారితో మాట్లాడటం జరిగింది. అయితే 15 అక్టోబర్ 2024 ఏదైతే సివిల్ సప్లైస్కి సంబంధించినటువంటి అధికారులు ఇచ్చినటువంటి కూర్చొని మాట్లాడుకున్న తర్వాత ఇచ్చినటువంటి సమాచారం మేరకు కొన్ని అంశాలు మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. ఫ్యాక్చువల్ ఫిగర్స్, అసలు ఎంత ఖర్చు అవుతుంది, రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత అవుతుంది, కేంద్రం దగ్గర ఎంత అవుతుంది, ఎంతమంది లబ్ధిదారులు ఇప్పుడు ప్రజెంట్ ఉన్నారు, మొత్తం లబ్ధిదారులు ఎంతమంది, కేంద్ర ప్రభుత్వం ఎంతమందికి ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ఎంతమందికి ఇస్తుందని డీటెయిల్డ్ హోంవర్క్ చేయటం జరిగింది. ఇప్పటి వరకు అధికారుల నుంచి లభించిన సమాచారం మేరకు 2019-24 మధ్య రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయం ఏదైతే ఈ యొక్క ఆహారాన్ని సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అదాని రేవంత్ రెడ్డి ఒక్కటై తెలంగాణ ప్రజలతో ఆడుతున్న నాటకాన్ని బయట పెడతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అదాని పట్ల కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని విమర్శించారు. అదాని రేవంత్ దోస్తానాను శాసనసభ వేదికగా ఎండగడతామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ చేసిన దుర్మార్గపు ఆలోచనలను ప్రజలకు వివరిస్తామన్నారు. పార్లమెంటు వేదికగా అతలాకుతలం చేసి దేశ రాజకీయ వ్యవస్థ మెడలు వంచి తెలంగాణ ప్రజా కదలికలతో
ఢిల్లీ పాలకుల గుండెల్లో గుబులు పుట్టించిన రోజు డిసెంబర్ 9. ఈరోజు ఆ డిసెంబర్ 9 ఏ రోజైతే దీక్ష ఫలవంతమైందో, దీక్ష విజయవంతమైందో, ఆ రోజును దీక్ష విజయ దివస్ గా మేమందరం కూడా జరుపుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా తెలంగాణ అమరవీరులకు, విద్యార్థి అమరవీరులకు, తెలంగాణ ఉద్యమంలో అసూలు వాసిన అమరవీరులందరికీ కూడా ఘనంగా నివాళి అర్పించి ఈరోజు గన్ పార్క్ నుంచి మళ్ళీ బయలుదేరి అసెంబ్లీ సమావేశాలకి బీఆర్ఎస్ పార్టీ సభ్యులందరం కూడా, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులందరం కూడా వెళ్లబోతా ఉన్నాం. ఈ సమావేశాల్లో ప్రజా గొంతుకై రాష్ట్ర ప్రజల తరఫున రాష్ట్రంలో నెలకొని ఉన్న అన్ని సమస్యల గురించి మాట్లాడతాం. అదే మాదిరిగా ఈరోజు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుర్మార్గపు ఆలోచన, దేశంలోనేమో అదానీ మంచివాడు కాదని ఇతర రాష్ట్రాల్లో ప్రచారం చేస్తూ, ఇక్కడ రాష్ట్రంలో మాత్రం రేవంత్ రెడ్డి అదానీ అలై బలై చేసుకుని ఏ రకంగా ముందుకు పోతున్నారో, ఏ రకంగా ఒకవైపు రాహుల్ గాంధీ ఢిల్లీలో, అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లోనేమో అదానీ మీద దుర్మార్గ ప్రచారం చేస్తూ ఇక్కడ మాత్రం అదానీ మంచివాడు అన్నట్టుగా నటిస్తున్నారో, ఆ ద్వంద్వ ప్రమాణాలను కూడా ఎండగట్టడానికే ఈరోజు ఈ రకంగా అదానీ రేవంత్ ఒకటై తెలంగాణ ప్రజలతో ఆడుతున్న నాటకాన్ని కూడా బయట పెట్టడానికే ఈ రకంగా మేము నిరసనగా ముందుకు పోతా ఉన్నాం. అదే మాదిరిగా రాష్ట్రంలో నెలకొని ఉన్న ప్రతి సమస్యని కూడా, గురుకుల పాఠశాలలో నెలకొని ఉన్న సమస్యలు కావచ్చు, రైతాంగంలో నెలకొని ఉన్న సమస్యలు కావచ్చు, లగచర్లలో దౌర్జన్యంగా భూములు లాక్కుంటున్న వైనం కావచ్చు, అదే మాదిరిగా నెరవేరని గ్యారంటీలు, ఇచ్చిన 420 హామీలు, వాటిని తుంగలో దొక్కిన వైనం, అన్నింటికి మించి తెలంగాణ అస్తిత్వం మీద జరుగుతున్న దాడి, ఇవాళ తెలంగాణ తల్లినే మారుస్తానంటున్న రేవంత్ రెడ్డి యొక్క దుర్మార్గపు ఆలోచనను కూడా నిరసిస్తూ మేమందరం కూడా ఈరోజు శాసనసభ సమావేశాల్లో మా పార్టీ తరఫున, తెలంగాణ ప్రజల తరఫున మా పార్టీ యొక్క ఆలోచన విధానాన్ని, తెలంగాణ ప్రజల యొక్క ఆర్తిని ఈ రెండు సభల్లో కూడా వినిపిస్తాం. తప్పకుండా ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క ద్వంద్వ విధానాన్ని, కాంగ్రెస్ పార్టీ యొక్క దుర్మార్గపు ఆలోచనని, ఎమ్మెల్యేల హక్కులను, చివరికి ప్రజాస్వామిక ఆకాంక్షలను కూడా కాలరాస్తున్న విధానాన్ని కూడా ఎండగడతామని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈ రోజు ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ తల్లి విగ్రహంపై చర్చ జరిగిన సంగతి తెలిసిందే. విగ్రహం ప్రత్యేకల గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో వివరించారు. సిపై ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ సభలో బీఆర్ఎస్ సభ్యులు ఉంటే బాగుండేదని అన్నారు. బీఆర్ఎస్ నేతలు కోరుకున్నట్లుగా తెలంగాణ తల్లి ఉండదని చెప్పారు. మేధావులు, కవులు, కళాకారుల సలహాలు, సూచనల మేరకు విగ్రహాన్ని రూపొందించారని, ఎమ్మెల్యేల అభిప్రాయం కూడా తీసుకుంటే బాగుండేదని కూనంనేని అన్నారు. తెలంగాణ తల్లి విగ్రహంపై రాజకీయాలు చేసేవారని చరిత్ర క్షమించదని చెప్పారు. కొన్ని రిజర్వేషన్స్ ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ. పెట్టుకోవాలి. ఇప్పుడున్నది మారిన ప్రభుత్వం, వీళ్ళకు కూడా కొన్ని లక్ష్యాలు ఉంటాయి, కొన్ని ఆశయాలు ఉంటాయి, కొన్ని ఆకాంక్షలు ఉంటాయి, కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. మీరు చేసినటువంటి అభిప్రాయాల పట్ల కొంత విరుద్ధమైనటువంటి వైఖరి కూడా ఉండొచ్చు. నేను మనవి చేసేది ఏమంటే, ఇవాళ మీరు చెప్తా ఉన్నారు కదా, ఆనాడు తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పనలో మీరు ప్రతిపక్ష పార్టీలను పిలిచారా అని చెప్పి నేను ఆనాటి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారిని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. నాకు తెలిసి ఆ రూపకల్పన ఎలా ఉండాలని, దానికి సంబంధించినటువంటి విధి విధానాలు ఎలా ఉండాలి, లేకపోతే దానికి సంబంధించినటువంటి ఆవిష్కరణలో ఉన్నటువంటి ఆ పలు అంశాలు ఎలా ఉండాలని ఎవరితో కూడా చర్చించిన పరిస్థితి లేదు. మమ్మల్ని అయితే పిలవలేదు. ఇంకెవరిని పిలిచారో నాకు తెలియదు. మమ్మల్ని ఎందుకు అంటున్నానంటే, మేము కమ్యూనిస్ట్ పార్టీగా, ఒక జాతీయ పార్టీ అయి ఉండి కూడా, విశాలాంధ్ర కోసం అనేక త్యాగాలు చేసిన పార్టీ అయి ఉండి కూడా, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకుని కేంద్రంలో ఉన్నటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఒక నిర్ణయం చేసింది. ఇక ఆపలేము, తెలంగాణ ఆవిష్కరణ కావాల్సిందే అని. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి. సచివాలయం ప్రాంగణంలో 20 అడుగుల కాంస్య విగ్రహం ఆవిష్కరణ. గీత రచయిత అందశ్రీని సన్మానించిన సీఎం రేవంత్. అనంతరం విగ్రహ రూపకర్తలు గంగాధర్, రమణారెడ్డిలకు సన్మానం. కాకినాడ పోర్టు నుంచి బియ్యం అక్రమ ఎగుమతులు. సిట్ ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం. కాకినాడ పోర్టు నుంచి భారీగా బియ్యం తరలిపోయిందన్న దినకర్.
తప్పులు బయటపడుతున్నాయని ఇష్టానుసారం మాట్లాడుతున్నారన్న అనిత, స్థాయి వయసు మర్చిపోయి మాట్లాడుతున్నారని మండిపాటు, పద్ధతిగా మాట్లాడాలని హితవు. సమావేశాలు సజావుగా జరగకుండా పాలక పక్షం కుట్ర పండిందని జగదీష్ రెడ్డి ఆరోపణ. రాహుల్ గాంధీ కూడా అదానీ మోదీ టీషర్ట్ ధరించి పార్లమెంట్ కు వెళ్లారని వ్యాఖ్య. కేసీఆర్ దీక్ష వల్లే తెలంగాణకు అనుకూలంగా ప్రకటన వచ్చిందన్న జగదీష్ రెడ్డి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వార్త 9.